సో హలో గాయస్, నా ప్రాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీకు తెలుసా మా డబ్ల్యూడబ్ల్యూ ఇంకొక సూపర్ స్టార్ ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ ఫాదర్ ఒక అప్పుడు అంటే మా డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ అన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఆ సూపర్ స్టార్ ఒక లెజెండ్ సూపర్ స్టార్. అండ్ ఆ సూపర్ స్టార్ కొడుకు ప్రెసెంట్ టైంలో మన డబ్ల్యూడబ్ల్యూలో చాలా మంచి పేరు సంపాదిస్తున్నారన్నమాట. అండ్ ఆ సూపర్ స్టార్ గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ప్రెసెంట్ ఉన్న సూపర్ స్టార్ డాడ్ అంటే ఒక లెజెండ్ సూపర్ స్టార్ ఎప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలవలేదు. అంటే మీరు ఓన్లీ కొడి రోడ్స్ అనుకున్నారా? అంటే ఓపెన్లీ చెప్పాలంటే మా డబ్ల్యూడబ్ల్యూలో చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. అంటే చాలా లెజెండ్ సూపర్ స్టార్స్ కొడుకులు కూతురు అంటే చాలా మంది మా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినారన్నమాట. అండ్ చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు ఒకప్పుడు సూపర్ స్టార్స్ ఎప్పుడు మా డబ్ల్యూడబ్ల్యూలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలవలేదన్నమాట. అండ్ ఇప్పుడు మనం ప్రెసెంట్ ఆ సూపర్ స్టార్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, నిజం చెప్పాలంటే ప్రెసెంట్ ఉన్న ఆ సూపర్ స్టార్ ప్రెసెంట్ ఈ టైంలో చాలా మంచి పేరు సంపాదిస్తున్నాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, మన మెయిన్ ఈవెంట్ జే ఊసో. ఎస్, మన జే ఊసో ప్రెసెంట్ టైంలో మంచి పేరు సంపాదించడం ఓకే, అంత బాగానే ఉంది. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన జే ఊసో వాళ్ళ ఫాదర్ మన జిమ్మీ ఊసో సోలో సికోవా, మన జే ఊసో అంటే ఇలా ఫాదర్ రికిషి ఎప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలవలేదంట. సో ఒక లెక్కలో చూస్తే ఓన్లీ కొడి రోడ్సే కాదు, ఇంకో సూపర్ స్టార్ ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ ది ఒక జబర్ స్టోరీ ఉందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ ఇన్ ఫ్యూచర్ లో మేబీ ఇది ఒక స్టోరీ కావచ్చు అనమాట. మన జే ఊసో మేబీ ఇన్ ఫ్యూచర్ లో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచి అలా ఫాదర్ ఒక డ్రీమ్ అనేది అది ఒకటి నిజం చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ టైంలో మన జే ఊసో వర్సెస్ గుంథర్ మ్యాచ్ మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం అయితే అఫీషియల్ అయిపోయింది. ఎస్, అంటే మనకి రాయల్ రంబల్ కంటే ముందు కరెక్ట్ ఒక వారం ముందు ఐ థింక్ మన ఇండియాలో మనకి 26 అంటే ఇదే మంత్ లో 26 అనుకుంటా మేము చెప్పాము. సో 26 రోజు మనకి మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ చూడడానికి వస్తుంది. అండ్ ఆ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో మన జే ఊసో ఫైట్ చేయబోతున్నారు గుంథర్ తో. సో ఇప్పుడు టైటిల్ అనేది ఏమైనా చేంజ్ అవుతుంది అంటారా? అంటే జే ఊసో ఒక స్టోరీ ఉంది కదా. సో అంటే ఓపెన్లీ మన జే ఊసో ఆన్ టీవీలో కొడి రోడ్స్ లాగా అంత హైలైట్ ఏం చేయలేదు. బట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కదా. సో మన జే ఊసో మేబీ ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ 26 రోజు కాకపోయే అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో గుంథర్ కి ఓడిపించి మన జే ఊసో న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ అయిపోతారా అంటే ఓపెన్లీ చెప్పాలంటే కొంచెం డౌటే. ఎందుకంటే మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ కోసం మన జే ఊసో అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో ఆల్రెడీ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ కోసం మన జే ఊసో అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారంటే కొంచెం డౌట్ అనిపిస్తుంది. మేబీ టైటిల్ చేంజ్ కాదనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, అంత హైప్ చేయకుండా జస్ట్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో అంటే టైటిల్ చేంజ్ అయిపోతే గుంథర్ ఓడిపోతే అది ఎక్కడో కరెక్ట్ కాదు కదా. బట్ నెవర్ సే నెవర్, మా డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడైనా ఏమైనా షాక్ ఇవ్వచ్చు, కానీ కొంచెం డౌట్ మాత్రం కొంచెం తక్కువనే కనిపిస్తుంది. కానీ దీని అర్థమైంది అంటే ఫ్యూచర్లో గెలవడా అంటే ఈ ఫ్యూచర్లో గెలిచినా గెలవచ్చు మన జే ఊసో. అంటే ఇప్పుడే అంటలేను, ఇన్ ఫ్యూచర్లో జే ఊసో మేబీ ఈ స్టోరీని కొంచెం హైలైట్ చేసి అలా ఫాదర్ ఎప్పుడు గెలవలే కదా. సో అందుకనే మేబీ మా జే ఊసో గెలిచినా గెలవట్లేదు, సోలో సికోవా గెలిచిన డ్రీమ్ నిజమైపోతుంది అనమాట. ఎందుకంటే జిమ్మీ ఊసో జే ఊసో సోలో సికోవా అన్న తమ్ముళ్ళు కాబట్టి, మా రికిషి కొడుకులు కాబట్టి, సొంత కొడుకులు కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్లో కానీ ఈ ముగ్గురు ఎవరుగా ఒకళ్ళు వరల్డ్ ఛాంపియన్ అయిపోతే అలా ఫాదర్ డ్రీమ్ అనేది ఒకటి నిజం అయిపోతుంది. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది కామెంట్లో చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, ఇందాక మనం కొడి రోడ్స్ గురించి మాట్లాడినాం కదా. సో మీరు ఎవరెవరు కొడి రోడ్స్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, కొడి రోడ్స్ ఇప్పుడు కంటిన్యూగా 2 రా ఎపిసోడ్స్ కోసం ఇప్పుడు నెక్స్ట్ రాస్ కదా. సో ఆ రా అండ్ ఇంకో రా అంటే కంటిన్యూగా 2 రా ఎపిసోడ్స్ కోసం మన కొడి రోడ్స్ అఫీషియలీ రా కోసం రా నెట్ఫ్లిక్స్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారంట. సో ఇది మంచిదే. బట్ ఇప్పుడు అంటే రాయల్ రంబల్ కంటే ముందు 2 రా షోస్ కోసం కొడి రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నారంటే మేబీ నా స్టోరీ ఏమైనా చూపిస్తారా అంటే, ఆల్రెడీ కెవిన్ ఓవెన్స్ ఫీల్డ్ లో ఉన్నాడు. బట్ ఇప్పుడు ఏ టైప్ లో తీసుకెళ్తారో చూడాలి. బట్ కోడి మాత్రం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు బాస్. అండ్ అంతేకాదు ఇంకా టైటిల్ చేంజ్ గురించి మాట్లాడినా కదా. సో ఇప్పుడు మన గుంథర్ ప్రెసెంట్ కోసం మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అండ్ మన కొడి రోడ్స్ మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్. ఓకే, సో ఇప్పుడు ఇద్దరు ప్రెసెంట్ ఛాంపియన్స్ కదా. సో రసల్ మేనియా వారికి టైటిల్స్ అంటే ఇద్దరు ఎవరైనా ఒకరు ఓడిపోతారా? టైటిల్ అనేది చేంజ్ అవుతుందా అంటే హ్యాండ్ చేంజ్ చేస్తుందా అంటే ఓపెన్ చెప్పాలంటే ఇద్దరు ఎవరైనా ఓడిపోతారా అంటే దీని ఇంకా ఒక రూమర్ వస్తుంది. అండ్ రూమర్ ఏంటంటే వీళ్ళిద్దరిలో కొడి రోడ్స్ లేదా గుంథర్లో రసల్ మేనియా కంటే ముందు మేబీ మా డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ అంటే ఎవరైనా ఒకరు టైటిల్ డ్రాప్ చేసి చేయొచ్చు అంట. అంటే ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఓడిపోవచ్చు అంట రసల్ మేనియా కంటే ముందు. అండ్ ఇంకో రూమర్ మీకు గుర్తుండొచ్చు, సీఎం పంక్ మేబీ మన గుంథర్తో ఫైట్ చేసి వరల్డ్ ఛాంపియన్ కావచ్చు రసల్మేనియా కంటే ముందు, లేదా సెత్ రాలిన్స్ కావచ్చు. ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. సో ఆ రూమర్స్ నిజమవుతుందా అంటే గుంథర్ టైటిల్ డ్రాప్ చేస్తారా?
సో చెప్పాలని జస్ట్ ఇది ఒక రూమర్ అన్నమాట. అంటే ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో జే ఉసో గెలివాడు, కొంచెం డౌటే. బట్ ఇప్పుడు రెసల్మేనియా కంటే ముందంటే రాయల్ రంబల్ ఉంది, ఎలిమినేషన్ చేంబర్ ఉంది కదా. సో దానికంటే ముందు ఏమైనా టైటిల్ చేంజ్ అయితేనే మంచిగా ఉంటుందా లేదా, డైరెక్ట్గా రెసల్మేనియాలో టైటిల్ డ్రాప్ అయితే మంచిగా ఉంటుందా, గుంతా లేదా కోడి రోజు దగ్గరికి వెళ్ళి మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పండి. బట్ ఒక రూమర్ ఉందన్నమాట, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళు టైటిల్ డ్రాప్ చేసి చేయొచ్చు అంట రెసల్మేనియా కంట ముందు. బట్ ఇది జస్ట్ ఒక రూమర్, బట్ నెవర్ సే నెవర్, ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు మీ ప్రకారం మీరు చెప్పండి, మీకు అంటే ఏది జరిగితే మంచిగా ఉంటుందో మీ కామెంట్లో చెప్పొచ్చు బాస్. సో నెక్స్ట్ మనము ఒక మంచి కాంట్రవర్సీ గురించి మాట్లాడబోతున్నాం. మన కామెంటర్ కోరీ గ్రేవ్స్ అనమాట. సో మన కోరీ గ్రేవ్స్ ఏంటంటే రీసెంట్లీ మనకు అంటే మన కోరీ గ్రేవ్స్ కి మన మెయిన్ రోస్టర్ నుంచి NXT లో కామెంటరీ కోసం పంపించినారనమాట. సో అది ఎక్కడనో మన కోరీ గ్రేవ్స్ కి నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు ఏదైనా సూపర్ స్టార్ అయినా సరే ఎవరైనా సరే NXT నుంచి వాళ్ళు మెయిన్ రోస్టర్ లో వస్తారు అనమాట. ఒక మంచి పేరు సంపాదించడానికి మెయిన్ రోస్టర్ లో వస్తారు. అలాంటిది మెయిన్ రోస్టర్ నుంచి ఏదైనా సూపర్ స్టార్, ఇప్పుడు అది సూపర్ స్టార్ అయినా సరే లేదా కామెంటర్ అయినా సరే, ఇప్పుడు వాళ్ళకి NXT లో పంపించేస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు పైకి వెళ్ళి కిందికి వచ్చేసిన అంటూ వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మన కోరీ గ్రేవ్స్ కి అదే ఫీలింగ్ వచ్చింది అనమాట. రీసెంట్లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిన అనమాట, అది ఎక్కడో నచ్చలేదని అండ్ ఏదన్నా వెళ్ళకుండా NXT లో వచ్చి లైవ్ చెప్తారని చెప్పినారు. బట్ రీసెంట్లీ NXT లో కనిపించలేదు మన కామెంటర్ మన కోరీ గ్రేవ్స్. సో ఎక్కడ ఒక స్టోరీ లైన్ నడుస్తుంది. సో ఓపెన్ చెప్పాలంటే కొన్ని రూమర్స్, అంటే మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి అనమాట కోరీ గ్రేవ్స్ పైన. అండ్ అదేంటంటే మేబీ ఇది ఒక స్టోరీ లైన్ కావచ్చు, ఎందుకంటే మన కోరీ గ్రేవ్స్ ఇప్పుడు మెడికల్లీ క్లియర్ అయిపోయింది, చాలా టైం నుంచి మెడికల్లీ క్లియర్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ రెసల్మేనియా కంటే ముందు రాయల్ రంబుల్ ఎంట్రీ ఇచ్చి మేబీ మన ప్యాట్ మెకాఫీ వర్సెస్, అంటే ఇద్దరు కామెంటర్స్ మధ్య లైక్ ప్యాట్ మెకాఫీ వర్సెస్ కోరీ గ్రేవ్స్ మధ్యలో ఒక మ్యాచ్ కావచ్చు మన రెసల్మేనియాలో, మేమేం చెప్పలేం కదా. సో ఆ మ్యాచ్ కోసం మేబీ ఇది ఒక స్టోరీ లైన్ కావచ్చు, లేదా ఇది ఒక రియల్ స్టోరీ కావచ్చు. ఎందుకంటే కోరీ గ్రేవ్స్ అంటే నేను చెప్పిన కదా మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి, ఒక స్టోరీ లైన్ కావచ్చు లేదా ఇది ఒక రియల్ కావచ్చు. ఎందుకంటే WWE కొంచెం కోపం ఉందన్నమాట. అంటే ఇలాంటి పోస్ట్ సోషల్ మీడియాలో ఎందుకు చేసిండు అంటే కొంచెం నారాజు ఉన్నారు కదా, మన కోరీ గ్రేవ్స్ కి నచ్చలే కదా మెయిన్ రోస్టర్ నుంచి కామెంటరీ కోసం NXT లో పంపించినందుకు. సో ఎక్కడ నచ్చలే అని మన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు మన WWE కొంచెం కోపంలో ఉందంట కోరీ గ్రేవ్స్ పైన అని ఇలాంటి కొన్ని మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి. సో ఇది ఒక స్టోరీ లైన్ అయితేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కోరీ గ్రేవ్స్ ఒక మంచి ఒకప్పుడు రెస్లర్ అనమాట, అండ్ ఇంజురీ వల్ల కామెంటరీ చేసిన ఇప్పుడు మెడికల్లీ క్లియర్ అయిపోయినారు. సో ఒక మ్యాచ్ ఇవ్వచ్చు కదా కోరీ గ్రేవ్స్ కి, ఇది సంవత్సరం నుంచి కామెంటరీ చేస్తున్నారు కదా, ఇంత కష్టపడుతున్నారు WWE లో. సో అలాంటప్పుడు కోరీ గ్రేవ్స్ కావాల్సిన ఇచ్చేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నాను. సో చూద్దాం. అండ్ నాకు అంటే మన ఈ కాంట్రవర్సీ పైన ఇంకా నాకు ఏమైనా క్లారిటీ వస్తే నేను మీ అందరికి కంపల్సరీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM పంక్ గురించి. బాస్ రీసెంట్లీ నేను రాలో కవర్ చేయలేదు, అంటే రాలో మన సెత్ రాలెన్స్ CM పంక్ ఇంటరప్ట్ చేసినప్పుడు మన CM పంక్ ఏమన్నారంటే ఈ రియా రిప్లీ నాకు ఎందుకు ఇంటరప్ట్ చేయదురా బాబు, అంటే రియా రిప్లీ ఇంటరప్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అంట CM పంక్. ఆ టైంలో చెప్పినారు ఈ రియా రిప్లీ నాకు ఎందుకు ఇంటరప్ట్ చేయదని. సో రియా రిప్లీ ఇంటరప్ట్ చేస్తే మంచిగా ఉంటుంది ఈ టైప్లో కొంచెం CM పంక్ చెప్పినారు అనమాట. అండ్ అంతేకాదు అక్కడ ఉన్న మన కామెంటర్స్ సెత్ రాలెన్స్ పాట ఇట్లా పాడుతున్నప్పుడు ఏంది అంటే మన CM పంక్ చెప్పినారనమాట, సెత్ రాలెన్స్ వస్తున్నప్పుడు ఇదంతా జరిగింది. సో మన CM పంక్ ఏమన్నా ఆ కామెంటర్స్ అక్కడ ఉన్న కామెంటర్స్ కి అంటే మీరు నన్ను బిట్రీ చేస్తున్నారా, మీరు నన్ను మోసం చేస్తున్నారని ఈ టైప్ లో చెప్పిన నాట్ కొంచెం ఫనీ సెగ్మెంట్ ఉండే. సో అందుకే ఇప్పుడు కవర్ చేస్తున్నాను. అండ్ బాస్ అంతేకాదు మన సెత్ రాలెన్స్ అండ్ CM పంక్ ఇప్పుడు ఇద్దరు మన 30 minutes రాయల్ రంబుల్ మ్యాచ్ కోసం అంటే కన్ఫర్మ్ అయినారు కదా. సో దీని అర్థం చాలా క్లియర్లీ ఒకటి మనకు రూమర్ వస్తుంది. అండ్ అది ఏంటంటే స్టోరీ లైన్ రెసల్మేనియా వరకు వెళ్తారంట బాస్ CM పంక్ అండ్ సెత్ రాలెన్స్. కానీ ఇక్కడనే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు మన CM పంక్ అండ్ సెత్ రాలెన్స్ రెసల్మేనియాలో ఫైట్ చేస్తే కోడీ రోడ్స్ ఎవరితో ఫైట్ చేస్తారు, రాకా రోమనా, లేదా రాక్ వస్తే కోడీ జరిగితే రోమన్ ఎవరితో ఫైట్ చేస్తారు ఇప్పుడు CM పంక్ సెత్ రాలెన్స్ అయిపోతే. సో దాని ఆన్సర్ నేను మీకు ఈ వీడియో లాస్ట్లోనే ఇస్తాను అనమాట. ఇంకో రూమర్కి ఉంది, సో దాని ఆన్సర్ ఇస్తాను. అండ్ బాస్ అంతేకాదు మీలో కొంతమంది నాకు మన ఇన్స్టాగ్రామ్లో వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. మన జాన్ సీనా ఫ్యాన్స్ ఎస్పెషల్లీ మన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా రాధే ఆడు. సో మా పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో వచ్చి కొంతమంది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగిన, నిజంగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కవర్ చేస్తున్నాను ఈ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది మనసులో ఇలాంటి డౌట్ ఉండొచ్చు కదా, లైక్ మన జాన్ సీనాది లాస్ట్ ఇయర్ అనమాట. ఓకే, ఈ 2025 మన జాన్ సీనాది లాస్ట్ ఇయర్. అండ్ లాస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఇప్పుడు ఈ మంత్ ఉంది కదా జనవరి, సగం అయిపోయింది అన్నమాట.
అంటే ఒక నెల సగం అయిపోయింది. అండ్ ఎలాంటి అంటే జస్ట్ ఒక రా నెట్ఫ్లిక్స్ షోలో అంటే మన డెబ్యూ ఎపిసోడ్ లో కనిపించినారు. అండ్ మిగతా షోలో ఇంకా రీసెంట్గా కనిపించే కదా మన జాన్ సీనా. సో ఇక్కడ న్యాయం అంటున్నారు జాన్ సీనా ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇది లాస్ట్ రన్ కాబట్టి అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాబట్టి జాన్ సీనా కొంచెం రెగ్యులర్ గా బుక్ చేస్తే మంచిగా ఉంటుంది ఈ టైప్ లో చెప్తున్నారు. సో చూడండి కొన్ని డేట్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటంటే కొన్ని డేట్స్ ఉంటే ఎవ్రీ వీక్ కనిపిస్తాడు ఏదైనా స్టోరీ కనెక్ట్ అయినప్పుడు కనిపిస్తాడు అనమాట. బట్ ఎవ్రీ వీక్ రెగ్యులర్ గా కనిపించాడు అనమాట. అంటే ఒక వారం మిస్ చేస్తే ఇంకో వారం కనిపిస్తుంది. అట్లా కావచ్చు 2 వారాలు మిస్ చేసిన 2 వారాలు కనిపించింది అనమాట మన జాన్ సీనా. అండ్ ప్రాపర్ గా ఒక స్టోరీ రన్ కావాలంటే మనం రాయల్ రంబల్ కోసం వెయిట్ చేయాల్సిందే. రాయల్ రంబల్ నుంచి మన జాన్ సీనాది ఒక ఫ్యూడ్ అనేది ఒక స్టోరీ అనేది స్టార్ట్ అయిపోతుంది. రాయల్ రంబల్ గెలిచి ఎవరికి చూస్ చేస్తారో వరల్డ్ టైటిల్ కోసం ఎవరితో ఫైట్ చేస్తారు అది ఒక స్టోరీ అనేది అనమాట. అండ్ రాయల్ రంబల్ ఓడిపోయినా మన జాన్ సీనా ఎలిమినేషన్ చేంబర్లో వెళ్ళి ఫైట్ చేస్తే మేబీ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ లో కనిపించచ్చు కదా. సో స్టోరీ రన్ అవుతుంది. మేబీ దాని మధ్యలో ఏదో ఫ్యూడ్ బి స్టార్ట్ కావచ్చు. సో కొంచెం వెయిట్ చేయండి. రాయల్ రంబల్ నుంచి మీకు ప్రాపర్ అంటే రాయల్ రంబల్ కంటే ముందు కనిపించచ్చు మన రా షోలో. బట్ ప్రాపర్ గా ఫ్యూడ్ అనేది మన రాయల్ రంబల్ నుంచి జాన్ సీనా చాలా క్లారిటీ వచ్చేసి ఫ్యూడ్ అనేది మేబీ స్టార్ట్ కావచ్చు. సో జాన్ సీనా ఫ్యాన్స్ జస్ట్ కొంచెం వెయిట్ చేయండి. ఈ సంవత్సరం వేస్ట్ కాదు జాన్ సీనా కోసం, బాగానే ఉంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు మన జాన్ సీనాది లాస్ట్ రన్. సో మేబీ అసలు మేనియాలో మనకి ఇంకొక బిగ్గెస్ట్ మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు. అంటే ఒక సోషల్ మీడియా అనుకోండి, లైక్ మన బ్యాడ్ బనీకి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉందన్నమాట. అంటే ఆల్రెడీ సింగర్ అంటే చాలా క్రేజ్ ఉందన్నమాట. సోషల్ మీడియా జబర్దస్త్ ఫాలోయింగ్ ఉంది మన బ్యాడ్ బనీది. అండ్ లోగన్ పాల్ వి ఒక సోషల్ మీడియా అంటే చాలా క్రేజ్ ఉంది. అంటే ఇప్పుడు హేట్ చేసిన లైక్ చేసిన ఫాలోయింగ్ మాత్రం ఉందన్నమాట మన లోగన్ పాల్ది. సో రీసెంట్ ఏమైందంటే మన బ్యాడ్ బనీ ఏం చేసినారంటే నేను మేబీ ఇంకా ఫినిష్ కావాలంటే డబ్ల్యూడబ్ల్యూతో ఇంకా నేను ఫినిష్ కాలేదు అంటే ఒక మ్యాచ్ లో అంటే ఫ్యూచర్ లో ఫైట్ చేస్తాను అన్నట్టు మన బ్యాడ్ బనీ చెప్పినారు. సో లోగన్ పాల్ ఏం ఆన్సర్ ఇచ్చినారంటే బ్యాడ్ బనీ ఫైట్ చేయని రెడీ ఉంటే నేను రెడీ ఉన్నా అంటే నేను ఉన్నాగా నేను ఫైట్ చేస్తా అన్నట్టు లోగన్ పాల్ మాట్లాడినారు. సో మేబీ రసల్ మేనియాలో లోగన్ పాల్ వర్సెస్ బ్యాడ్ బనీ అవుతుందా లేదా రసల్ మేనియాని కాదు ఇన్ ఫ్యూచర్ లో వేరే ప్రీమియర్ ఈవెంట్ లో ఇద్దరు ఫైట్ చేస్తారా అంటే రూమర్స్ అయితే ఉన్నాయి. ఇక ఇప్పుడు మన లోగన్ పాల్ చెప్పేసినారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు ఎప్పుడైనా కావచ్చు. ఇప్పుడు అది రాయల్ రంబల్ లో ఏమైనా క్లాష్ జరుగుతుందా లేదా ఇన్ ఫ్యూచర్ లో రసల్ మేనియాలోనే ఫైట్ చేస్తారా లేదా ఇంకో వేరే ప్రీమియర్ అయితే తెలియదు. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్ ఈ సంవత్సరంలో బ్యాడ్ బనీ వర్సెస్ లోగన్ పాల్ ఎప్పుడైనా ఏదైనా ప్రీమియర్ ఈవెంట్ లో కావచ్చు అంట. ఇది ఒక రూమర్ వస్తుంది మనకి. ఓకే. అండ్ ఇంకోటి మన లోగన్ పాల్ అంటే గుర్తొచ్చింది. రీసెంట్లీ మన లోగన్ పాల్ పోడ్కాస్ట్ లో మన పాల్ హేమన్ వెళ్ళినారన్నమాట. అండ్ పాల్ హేమన్ అక్కడ మన కొడి రోడ్స్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. మన పాల్ హేమన్ ఏమన్నారంటే కొడి రోడ్స్ ఎలాంటి సూపర్ స్టార్ అంటే ప్రెసిడెంట్ ఈ జనరేషన్ అంటే చాలా కష్టపడతారంట మన కొడి రోడ్స్. అంటే ఇప్పుడు నైట్ 3 గంటలకైనా సరే అంటే మార్నింగ్ 6 గంటలకైనా సరే అంటే ఎప్పుడైనా సరే మన కొడి రోడ్స్ అంటే మనం కాల్ చేసి ఇంటర్వ్యూ ఉంది అంటే మన డబ్ల్యూడబ్ల్యూ రీప్రజెంట్ చేయాలంటే ఇట్లా పని ఉందంటే కంపల్సరీ రైట్ నా వచ్చేస్తా చెప్తారంట. అంటే ఇప్పుడు మార్నింగ్ 6 గంటలకైనా వచ్చేస్తారంట. బట్ వస్తారు నో అని చెప్పారంట మన కొడి రోడ్స్. అంటే డబ్ల్యూడబ్ల్యూ రీప్రజెంట్ చేసి ఉంటే ఎక్కడైనా వస్తారంట. చాలా కష్టపడతారు మన కొడి రోడ్స్. ఈ డబ్ల్యూడబ్ల్యూలో ప్రెసెంట్ ఒక వర్క్ హార్స్ అంటే మన కొడి రోడ్స్ అని మన పాల్ హేమన్ ఇంకా అంటే నేను తక్కువ చెప్తున్నా బట్ మన పాల్ హేమన్ ఇంకా చాలా గొప్ప మాట్లాడినారు కొడి రోడ్స్ గురించి. అండ్ ఇప్పుడు మీరు కొంతమంది డౌట్ రావచ్చు అంటే ఇప్పుడు పాల్ హేమన్ ఒకసారి కొడి రోడ్స్ గురించి గొప్ప మాట్లాడుతుండు అంటే ఫ్యూచర్ లో బిట్రే చేస్తాడా ఏంది రోమన్ కి అంటే అట్లేం లేదు. అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ కష్టపడుతుందా అంటే ఆ సూపర్ స్టార్ గురించి గొప్ప మాట్లాడడంలో ఎలాంటి తప్పు లేదు. మన కొడి రోడ్స్ కష్టపడుతుంది నిజమే, అది కొడి రోడ్స్ బాగానే కష్టపడుతుంది మన డబ్ల్యూడబ్ల్యూ ప్రెసిడెంట్. సో అందుకనే మన పాల్ హేమన్ చాలా గొప్ప మాట్లాడినారు మన కొడి రోడ్స్ గురించి. అండ్ ఇంకొకటి బిట్రే గురించి మాట్లాడారు చూడండి. డబ్ల్యూడబ్ల్యూ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు నాకు గుర్తుంది మన కొడి రోడ్స్ ఏమన్నారంటే ఒక ఇంటర్వ్యూలో దీంట్లో మన కొడి రోడ్స్ ఏమన్నారంటే ఈ జన్మలో కాకుండా ఇంకో జన్మలైనా పాల్ హేమన్ నాకు మేనేజర్లో ఉంటే ఒక వాయిస్ మ్యాన్ ఒక మేనేజర్లో ఉంటే ఎంత మంచిగా ఉంటుందా అని మన కొడి రోడ్స్ చెప్పినారు. ఈ జన్మలో కాకుండా ఇంకో జన్మలైనా అని చెప్పినారు. సో ఒక టైంలో కొడి రోడ్స్ కోరిక అనేది ఉందన్నమాట మన పాల్ హేమన్ మేనేజ్ చేయాలి కొడి రోడ్స్ కానీ. సో ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కోడి హీల్ టర్న్ చేసినప్పుడు మన పాల్ హేమన్ మేనేజ్ చేస్తారా అంటే మేమేం చెప్పలేము బాస్.
ఇన్ ఫ్యూచర్ ఏమేమి కావాల్సిన చిన్న కోరిక ఉంది కొడి రోడ్స్. అంటే ఇప్పుడు మన రోమన్ రైన్స్ కి బిట్రే చేసి చేస్తుంటే అట్లేం జరగదు అనుకుంటా. బట్ ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, ప్రజెంట్ కోసం అయితే బిట్రే ఏం లేదు. జస్ట్ ఏంటంటే కొడి రోడ్స్ బాగా కష్టపడుతుంది కాబట్టి మన పాల్ హేమన్ కొంచెం గొప్ప మాట్లాడినారు కొడి రోడ్స్ గురించి. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే మన పాల్ హేమన్ అంటే మన సోలో సికాకి అంటే సోలో సికాది ఎక్నాలెడ్జ్ సెరమనీలో మన పాల్ హేమన్ ఎక్నాలెడ్జ్ చేయలేదు. కామెంట్ స్టేబుల్ పైన మన న్యూ బ్లడ్ లైన్ లేపి ఎత్తేస్తున్నారు కదా మన పాల్ హేమన్ కి. సో అంటే ఆ మూమెంట్ గురించి మాట్లాడినారు మన పాల్ హేమన్. అండ్ పాల్ హేమన్ ఒక వారం నుంచి అంట బాగా కష్టపడ్డారంట ఇప్పుడు ఆ సెగ్మెంట్ కోసం. లైక్ కరెక్ట్ గా అన్నం తినలేదంట. అంటే ఇప్పుడు ప్రాపర్ గా ఫేస్ కనిపించాలి కదా. అంటే మీరే ఆలోచించండి మన పాల్ హేమన్ ఏ టైప్ లో తీసుకెళ్తారు ఒక సెగ్మెంట్ కి. మీకు ఆ ఫేస్ గుర్తుండొచ్చు. అంటే మొత్తం ఐస్ మొత్తం రెడ్ అయిపోయినాయి. అంటే మొత్తం కళ్ళ కింద మొత్తం ఇట్లా గడ్డలు అవన్నీ వచ్చేసినాయి అనమాట. ఫేస్ ఎట్లనే కనిపించింది. మొత్తం ఎట్లనో ఉండే మన పాల్ హేమన్ ఏదో చాలా పరిశాన్ ఉన్నట్టు, ఏదో పర్సనల్ చాలా డిస్టర్బ్ ఉన్నట్టు ఆ టైప్ లో కనిపించినారు. ఇంతకుముందు ఒక సెగ్మెంట్ లో వాళ్ళ ఫాదర్ ఫ్యూనరల్ లో వేసుకున్న సూట్ బూట్ వేసుకొచ్చినారనమాట మన పాల్ హేమన్. అంటే ఆ సెగ్మెంట్ అంతా ఎమోషనల్ కనిపించింది ఇంతకుముంది. అండ్ ఇప్పుడు ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడితే మన సోలో సికోవా ఎక్నాలెడ్జ్ సెరమనీ గురించి మాట్లాడితే ఆ టైంలో మన పాల్ హేమన్ నిజంగా వారం నుంచి సగం పండుకోలేదంట. చాలా అంటే ఫేస్ పైన మొత్తం కనిపించాలని అంత కష్టపడ్డారంట. సో చూసినారా, అంటే మనం నేర్చుకోవాలన్నమాట. అంటే మన పాల్ హేమన్ లాంటి మనుషులతో మనం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఒక స్టోరీ అయినా సరే, ఇప్పుడు ఏదైనా సీన్ అయినా సరే, దానికి ఒక లెవెల్లో తీసుకెళ్లాలంటే కష్టపడితేనే ఆ లెవెల్లో వస్తుంది అనమాట. సో మన పాల్ హేమన్ నిజంగా చాలా కష్టపడ్డారు ఆ సెగ్మెంట్ కోసం. ఇప్పుడు ఆ కామెంటర్స్ టేబుల్ పైన లేపెత్తేయడం మేబీ అది ఆ టైంలో ప్లాన్ కావచ్చు. బట్ ఆ సెగ్మెంట్ లో ఆ ఇమోషన్ అది కనిపించాలని ఒక వారం నుంచి మన పాల్ హేమన్ చక్కగా తినలేదంట, చక్కగా పండుకోలేదంట. అండ్ ఒక ఇమోషనల్ ఫేస్ లో కనిపిస్తుంది. నిజంగా చాలా కష్టపడి సో ఆ మూమెంట్ మన పాల్ హేమన్ షేర్ చేసినారు ఈ పోడ్కాస్ట్ లో. సో వీళ్ళు ఎవరెవరు లోగన్ పాల్ మన పాల్ హేమన్ పోడ్కాస్ట్ చూడలేదు వాళ్ళు చూడండి. ఇంకా చాలా ఉంది, మీకు చాలా మజా వస్తుంది. ఓకే. అండ్ బాస్ అంతేకాదు ఇందాక చెప్పినా కదా మన రోమన్ రైన్స్ అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఎవరితో ఫైట్ చేస్తారని. సో మీరు ఒకటి ఇంటే షాక్ అవుతారు, నిజంగా షాక్ అవుతారు. అండ్ అదేంటంటే రోమన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ అసలు మెయిన్గా జరిగితే ఎట్లుంటే ఫస్ట్ మీరు చెప్పండి. ఎందుకంటే ఇది ఒక రూమర్ బాస్. రూమర్ మనకి ఏమని వస్తుంది అంటే ఒకవేళ రాయల్ రంబల్ అయితే ఇప్పుడు రోమన్ 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్ లో ఫైట్ చేయబోతున్నారు. సో దాని తర్వాత మేబీ ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ లో డ్రూ మ్యాకింటైర్ ఫీల్డ్ లో అంటే ఆ మ్యాచ్ కాకపోతే రోమన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ కాకపోతే మేబీ రసల్ మేనియానా రోమన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ రసల్ మేనియాలో జరుగుతుందా? సో దీని ఆన్సర్ ఇంటే షాక్ అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. రోమన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఒకవేళ ఈ రాయల్ రంబల్ లో లేదంటే రాయల్ రంబల్ తో కొంచెం డౌటే 30 మంత్స్ తో ఫైట్ చేస్తాం కాబట్టి, లేదా ఎలిమినేషన్ చేంబర్ లో ఒకవేళ కాకపోతే మన రసల్ మేనియా కావచ్చు. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ ఊకే రోమన్ ప్రతి సెగ్మెంట్ ఒకటే మాట్లాడుతాను అనమాట. మీరు రోమన్ తో కలిసిపోయిన అదే సేమ్ స్టోరీ నడుస్తుంది. కెవిన్ ఓవెన్స్ అదే చెప్తున్నారు. సో మేబీ ఏమైనా కావచ్చు అని చెప్తున్నారు. బట్ ఇది ఎక్కడనో చాలా పెద్ద అన్యాయం అయిపోతుంది రోమన్ రైన్స్. నేనేమంటున్నా అంటే రూమర్ రాంగ్ అయితే మంచిగా ఉంటుంది. అంటే డ్రూ మ్యాకింటైర్ డిజర్వింగ్ కాదంటలేను. డ్రూ మ్యాకింటైర్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్. బట్ మీరు ఆలోచించండి ప్రతి స్టోరీ లైన్ లో ఎక్కడైనా సెట్ అవుతుందా? అంటే రోమన్ వర్సెస్ రాక్ అని చాలా మంది అనుకుంటున్నారు, లేదా రోమన్ వర్సెస్ కోడి అనుకుంటున్నారు, లేదా ఇలా మధ్య ఒక డ్రీమ్ మ్యాచ్ అంటే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అనుకుంటున్నారు, లేదా రోమన్ వర్సెస్ సీఎం పంక్ అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఒకటిసారి రోమన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ ఇచ్చేస్తే ఫ్యాన్స్ చక్కగా రెస్పాన్స్ ఇయ్యారనమాట ఈ మ్యాచ్ పైన. మేబీ ఫ్యాన్స్ బూ చేయొచ్చు ఆ టైంలో రసల్ మేనియాలో. సో అందుకని రసల్ మేనియాలు కాకుండా దానికంటే ముందు ఏదైనా ప్రీమియర్ ఈవెంట్ లో బుక్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా రోమన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ అని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు చెప్పండి. అనేది జస్ట్ రూమర్ బాస్. ఈ రూమర్ కి పట్టుకొని మీరు ఎక్కువ ఫీల్ కావద్దు. జస్ట్ ఒక రూమర్. అండ్ రూమర్ గురించి మాట్లాడి చాలా రూమర్స్ ఉన్నాయి. రోమన్ వర్సెస్ రాక్ ని కావచ్చు అంటే రసల్ మేనియా, లేదా రోమన్ వర్సెస్ కోడి వర్సెస్ రాక్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, లేదా మన రోమన్ వర్సెస్ సీఎం పంక్ చాలా ఉన్నాయన్నమాట. జస్ట్ మీరు కొంచెం వెయిట్ చేయండి. ఈ రాయల్ రంబల్ వరకు ఇంకా మనకి చాలా క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ రోమన్ రైన్స్ ఈసారి రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్ లో ఫైట్ చేసి ఇప్పుడు నైట్ 1 లో ఫైట్ చేసిన, నైట్ 2 లో ఫైట్ చేసిన రోమన్ రైన్స్ మెయిన్ ఈవెంట్ లో ఫైట్ చేసి రసల్ మేనియాలో మొత్తం WWE హిస్టరీలో చాలా పెద్ద రికార్డ్ అయిపోతుంది అన్నమాట. 10 times రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్ లో ఫైట్ చేసిన సూపర్ స్టార్ మొత్తం హిస్టరీలో మొత్తం హిస్టరీలో రోమన్ రైన్స్ ఉంటాడు అనమాట. ఇది చాలా పెద్ద రికార్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్ లో ఫైట్ చేస్తే అండ్ ఎక్కువ WWE ఏమైనా చేసి మెయిన్ ఈవెంట్ లో ఛాన్స్ ఇవ్వకపోతే అది ఎక్కడో చాలా బేకార్ అయిపోతుంది. కానీ ఈ రసల్ మేనియాలో రోమన్ రైన్స్ మెయిన్ ఈవెంట్ లో ఫైట్ చేస్తే 10 times మెయిన్ ఈవెంట్ ఈ మాల్మాట కాదు మొత్తం హిస్టరీలో ఎవరు ఫైట్ చేయలేదు 10 times రసల్ మేనియాలో మెయిన్ ఈవెంట్ లో. కొంతమందికి అర్థం కాక అంటే బ్రాక్ ఫైట్ చేయలేదా, అంటే అండర్టేకర్ ఫైట్ చేయలేదా అని ఈ టైప్లో కంపెనీస్ ఇంతకుముందు ఒకప్పుడు నేను చెప్పినప్పుడు 9 times 8 times గురించి మాట్లాడినప్పుడు చాలా మంది ఈ టైప్లో కామెంట్ చేసినారు. సో అలాంటి గురించి క్లియర్లీ ఆన్సర్ ఇస్తాం. మీకు అర్థం కాదనుకుంటా. మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాం.
రసల్ మేనియాలో ఫైట్ చేయడం కాదు, రసల్ మేనియాలో లాస్ట్లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయడం, అది కంటిన్యూ రసల్ మేనియాస్లో. అండ్ ఇప్పుడు ఈసారి రోమన్ రైన్స్ ఈ రసల్ మేనియా నైట్ 1 అయినా సరే నైట్ 2 అయినా సరే మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తే 10 times రికార్డ్ అయిపోతుంది. మొత్తం హిస్టరీలో ఎవరు లేరనేమాట, రోమన్ రైన్సే ఆ సూపర్ స్టార్ ఉంటాడు టాప్ ప్లేస్లో మెయిన్ ఈవెంట్లో కంటిన్యూగా 10 times ఫైట్ చేసిన సూపర్ స్టార్. సో ఇప్పుడు ఈ రికార్డ్ పైన మీరేమంటారు బాస్, మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.